కేటీ రామారావు నిన్న కరీంనగర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద, మా పీసీసీ అధ్యక్షుడి మీద, మా ముఖ్యమంత్రి మీద, మా నాయకుల మీద బల్బు మాటలు, అబద్ధాలు, ఓర్వలేనితనంతో మాట్లాడినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఎన్నికలు జరుపుకోవడమే కాక, నాతో పాటు నేను కరీంనగర్ నియోజకవర్గానికి పీసీసీ ఎలక్టెడ్ మెంబర్, ఒక నియోజకవర్గానికి ఇద్దరితో ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు పీసీసీ ఎలక్టెడ్ మెంబర్లం అంతా కలిసి మల్లికార్జున్ ఖర్గే గారిని ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఒక బీసీ నాయకుడిని మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీ అధ్యక్షులుగా నియమించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదో యాన్యువల్ మీటింగ్ ఉందని, దానికి రజతోత్సవం అని, సన్నాహక సమావేశాలని చెప్పి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి కేటీ రామారావు, నీ తండ్రి రాజు అయితే నువ్వు యువరాజుగా వ్యవహరించినావు. తోటి మంత్రులు, సహచర మంత్రులు కూడా నిన్ను కలవాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ నీ తండ్రి అధ్యక్షుడైతే నువ్వు కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఇది నీ పార్టీ, నీ కథ.